తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. సో మ్యాటర్ ఏంటంటే సోషల్ మీడియాలో చాలా పేజెస్, మూవీ రిలేటెడ్ పేజెస్, ఇవన్నీ తెలుగు ఆడియన్స్ ఫెయిల్ టు వాచ్ ఆంధ్ర కింగ్, తెలుగు ఆడియన్స్ ఫెయిల్డ్. సో చాలా మంది దీని అయితే ట్వీట్ చేస్తున్నారు అండ్ పోస్ట్ చేస్తున్నారు. సో తెలుగు ఆడియన్స్ నిజంగానే ఫెయిల్ అయ్యారా? తెలుగు ఆడియన్స్ కి సినిమా నచ్చితే మాత్రం వాళ్ళు ఏ రేంజ్ ఆఫ్ కలెక్షన్ చూపిస్తారో మీ అందరికి తెలుసు, అండ్ ఎంత అభిమానిస్తారో మీకు కూడా తెలుసు. మన వాళ్ళకి సినిమా అంటే ఎంత పిచ్చో నేను స్పెసిఫిక్ గా చెప్పవసరం లేదు. మన వాళ్ళు తమిళ్ అని గానీ, మలయాళం అని గానీ, కన్నడ అని గానీ, అట్లా ఏది తేడా లేకుండా ప్రతి ఒక్క సినిమా చూస్తారు. అండ్ ఆ సినిమా బాగుంటే మాత్రం దాన్ని ఏ లెవెల్లో కూర్చోబెడతారు మన అందరికీ తెలుసు. సో రీసెంట్ గా ఆంధ్ర కింగ్ సినిమా అందరం చూసాం, నేను చూసాను, రివ్యూ కూడా ఇచ్చాను. సినిమా బాగుంది బట్ రిపీటెడ్ వాల్యూ లేదని చెప్పి. నేనైతే ఆంధ్ర కింగ్ మూవీని ఒక మూవీతో రిలేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో రిలేట్ చేసే మూవీ వచ్చేసి దసరా. నేను ఎక్కువ రిలేట్ చేయను ఎందుకంటే వీడియోలో చాలా తక్కువ కాబట్టి. నేను జస్ట్ ఒక్క పాయింట్ రిలేట్ చేసి చెప్తాను ఈ రెండు మూవీస్ కి. సో మీకే డిఫరెన్స్ అర్థమైపోతుంది. ఇప్పుడు దసరా మూవీ ఉంది, అందులో నాన్నగారు ఎలా ఉంటారు? ఆ ఏరియాకి తగ్గట్టు నల్లగా, మసిబొగ్గు, ఆ హెయిర్ స్టైలు, నలిగిన చొక్కా వేసుకొని ఆ మందు తాగుతూ రాగా చాలా చాలా రిలేటెడ్గా ఉంటుంది. ఆడియన్స్ దానికి చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అదే మీరు ఆంధ్ర కింగ్ సినిమా చూడండి, హీరో గారు లంకలో ఉంటారు, అక్కడున్న జనాలందరూ ఎలా ఉన్నారు, హీరో గారు ఒక్కరు ఎలా ఉన్నారు. రామ్ గారు చూసుకుంటే ఇంటి హెయిర్ స్టైల్ ఉంటుంది, తెల్లగా ఉంటారు, బ్రాండెడ్ షర్ట్స్ వేసుకొని ఉంటారు, షూస్ వేసుకొని ఉంటారు. ఆడియన్స్ అక్కడే డిస్కనెక్ట్ అయిపోయారు. సో ఇవన్నీ నేను ఈ వీడియోలో కవర్ చేయలేను. దసరా స్టోరీ రొటీన్ అయినా సరే హీరో క్యారెక్టరైజేషన్ అక్కడ తగ్గట్టు ఆయన ఎలా ఉంటాడు, ఆయన డ్రెస్సింగ్ సెన్స్, ఆయన ముఖం, ఆయన హెయిర్ స్టైల్ అంత డీటెయిలింగ్ గా తీశారు సినిమాని. సో ప్రతి ఒక్కటి ఆ సినిమాలో చాలా రిలేటెడ్గా ఉంటుంది. అందుకనే ఆడియన్స్ అంత బాగా కనెక్ట్ అయ్యారు. అందుకని ఆ సినిమాకి 100 crores గ్రాస్ వచ్చింది. బట్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో ఇక్కడ ఎవరిని హుక్ చేయలేకపోయింది. అందుకనే సినిమా ఆడియన్స్ కి అంతగా ఎక్కలేదు. ఆడియన్స్ కి నచ్చితే అది రొటీన్ స్టోరీ అయినా సరే వాళ్ళని హుక్ చేస్తే మాత్రం ఆ సినిమా బ్లాక్ బస్టర్. మీరు ఎంత కొత్త స్టోరీతో వచ్చిన ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేకపోతే ఆ సినిమా ఆడదు. ఇది నేను మీకు చెప్పాలనుకుంటున్న పాయింట్. ఎవరైనా సరే తెలుగు ఆడియన్స్ ఫెయిల్ అయ్యారని మాత్రం అనకండి, ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఎంకరేజ్ చేసినట్టు ఏ ఇండస్ట్రీ వాళ్ళు ఎంకరేజ్ చేయరు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వైబ్ ఆన్ బ్రోస్.